ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ కన్జంప్షన్ ఆఫ్ ఆల్కహాల్ కాజెస్ క్యాన్సర్. ఏమైందన్నా? ఏమో అటు ఇటు తిరుగుతున్నావు? ఏం లేదు చెల్లె, ఏమైందన్నా? దేనికోసం చూస్తున్నావు? చెల్లె బావ బండి తీసుకుపోయిండ్రా, బయటకు పోవాలి. బావా ఏదో పనున్నదని కరీంనగర్ వేయండు, ఎప్పుడొస్తాడో ఏమో. కరీంనగర్ పోయిండా? నాకు బయటకు పోయే పని ఉంది చెల్లె, ఎప్పుడొస్తాడా అని చూస్తానా. ఎందుకన్నా బయటికి? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? ప్రోగ్రామ్ మాట్లాడడానికి వస్తాను రా. అవునా? వాళ్ళని కలిసడానికి పోవాలి. మరి బావ వచ్చేసరికి లేట్ అవుతుంది, పొంగునే చెప్పిపోయిండు, ఎప్పుడొస్తాడో ఏమో. బావ బండి తీసుకుపోయిండు, ఇప్పుడు నేను ఎట్లా పోవాలి? ఎప్పుడొస్తాడో ఏమో, కరీంనగర్ పోయిండట. మా అన్న నేను పోయేటప్పుడు ఉన్నాడు, వచ్చేసరికి లేడేంది? ఎటు పోయిండు? అన్నా, అన్నా, ఎటు పోయిండు? కనీసం పోతున్నాను కూడా చెప్పలేదు. ఏం ఆగం మనిషో ఏమో. సీను నన్ను చెరువు కట్టకాడికి ఎందుకు రమ్మన్నాడు? నాతోటి ఏదో ముఖ్యమైన విషయం చెప్పాలన్నాడు. అసలు ఏంటిదా ముఖ్యమైన విషయం? నాతోటి ఏం చెప్పాలనుకుంటాడు? నాకు ఆ విషయం ఎట్లా తెలవాలి? నేను ఇప్పుడు సీన్ ఎట్లా కలవాలి? బయట కాలు పెడితే చిన్న ముంచుతుందా? అమ్మో, నా 2 కాలు ఇరగొడుతుంది. కానీ సీన్ ఏం చెప్పాలనుకుంటాను తెలుసుకోవాలన్నది. ఎట్లా? నేనేం చెయ్యాలి? ఇది పాలలో తోడేసిందో ఏం చేస్తుందో ఇంట్లో. సప్నా, సప్నా, ఏం చేస్తానవే ఇంట్లో? చిన్నమ్మ, పాలల్లా తోడేసినావా? పాలు వేసిన చిన్నమ్మ, వేసిన. ఏంటిదే? ఏమన్నా చిన్నమ్మ? పాలల్లా తోడేసినావా అంటానా? చెవులు ఎటు పెట్టినావు? వేసిన చిన్నమ్మ. సరే, ఇంట్లో పప్పులు లేవు. చిన్నమ్మతోటి పప్పులు తీసుకొస్తా అని చెప్పి దుకాల కోత. అక్కడ సీన్ని కలవచ్చు. చిన్నమ్మ, చిన్నమ్మ, పప్పు నిన్నటికే అయిపోయింది, మళ్ళా పప్పు వేద్దామంటే లేదు. నేను దుకాలకు పోయి పప్పు తీసుకొస్తా. పొమ్మంటవా చిన్నమ్మ? అండుకునే నాటికి తీసుకొచ్చుకోవచ్చు. లోపడికి పో. అది కాదు చిన్నమ్మ,
ఇప్పుడు అట్టిగానే ఉన్నా, పోయి తీసుకొస్తా. ఏం అవసరం లేదు, ఇంట్లోకి నాడు. సరే చిన్నమ్మ. ఏదో ఒక పని చెప్పి బయటికి పోదామంటే చిన్నమ్మ ఓనిచ్చేటట్లేదు కదా. ఎట్లా సీన్ ఎట్లా కలిసి రేషన్ బియ్యం ఇస్తారో ఏమో, పోయి చూసత్తా అని అడుగుతా. ఏమంటదో, బియ్యం కదా పొమ్మంటది కావచ్చు, పోయి అడగన్నత్తా. చిన్నమ్మ, రేషన్ బియ్యం ఇస్తారు కావచ్చు, పోయి చూసిరా అన్న. రేషన్ బియ్యం ఇస్తే మనిషి వచ్చి నాకు చెప్తాడు, చెప్పినప్పుడు పని చేత్తూతి. ఇప్పుడు లోపలికి నాడు. ఏందే ఇలా పనులు చేస్తా అని బాగా ఉరుకులాడుతావు, ఏంది సంగతి? ఏం లేదు చిన్నమ్మ, ఇంట్లో పని అంతా అయిపోయింది, వట్టిగానే ఉన్నా కదా అని ఆ పనులు చేసుకుందామని. ఎప్పుడైనా నేనే కదా చిన్నమ్మ చేసేది, అదేదో పని లేనప్పుడే చేసుకుందామని అడిగిన, అంతే. ఇప్పుడు ఏ పని చేసే అవసరం లేదు, చక్కగా నోరు మూసుకొని ఇంట్లోకి నాడు. సరే చిన్నమ్మ. ఏందో అమ్మ, ఇలా ఆగనే ఆగుతలేదు. ఇద్దేవన్నా అద్దేవన్నా అని అడుగుతాంది. ఎంత ప్రయత్నించినా అవకాశమే లేకుండా పోయింది. చిన్నమ్మిగా నన్ను బయటకు పంపించేది. సీన్ నా కోసం చూస్తాండు కావచ్చు. హలో పద్మా, సరే పంపిత్తది. ఇప్పుడు మీరు ఏడున్నారు? సరే అలా అచ్చక్కోళ్ళ ఇంటికి పంపిస్తానా. సప్న, ఏం చేస్తానవే? చిన్నమ్మ, చెప్పు చిన్నమ్మ. నువ్వు అనుకున్న పనులు పక్కకు పెట్టి నేను చెప్పిన పని చెయ్యి. చెప్పు చిన్నమ్మ. ఆడ బీరువా కాడ సంచి ఉంటది, అందులో నా ఆధార్ కార్డు, రేషన్ కార్డు, జిరాక్స్, ఫోటోలు అవి తీసుకుపోయి పద్మక్కకి ఇచ్చిరాపో. ఏందే? చిన్నమ్మ పోతున్నా, తీసుకొస్తా చిన్నమ్మ, పోతున్నా. చిన్నమ్మ, నేను పోయి ఇచ్చేస్తా. పోవుడు మా పోతాను గాని ఎట్ల పోయిన అడుగులు మళ్ళీ అట్నే ఇంటికి రావాలి. ఎక్కడన్నా నాగుడు ముచ్చట వెట్టుడు చేసినావనుకో ఈపు వలుగుతదమ్మా. సరే చిన్నమ్మ, పెళ్ళా భయం పెట్టుకొని పో. సరే పోతున్నా. పో. పద్మకను కలిసి ఇవి ఇచ్చే ముందే సీనును కలవాలి. సీనును కలిసినాకనే ఏ పనైనా. సీను రమ్మన్నాడని నేనెందుకు పోవాలి? అసలు నేను ఆలోచించేది కరెక్టేనా?
అత్తున్నవే మాకిడ అర్జెంట్ పని ఉన్నది అత్తున్నావు సరే ఉండు నువ్వు బావా మనం ఎంతసేపు వెయిట్ చేద్దాం బావా ప్రోగ్రామ్ వాళ్ళు ఫోన్ చేస్తుర్రు మనం ఇక్కడనే ఉన్నాం అనుకో ప్రోగ్రామ్ మిస్ అవుతుంది పోదాంపా సప్న ఖచ్చితట్లేదు వస్తుంది ఆవురా నాకు నమ్మకం ఉంది. ఇక్కడ వస్తుంది బావా అరే ఇంకొక 10 నిమిషాలు ఉన్నావు ప్లీజ్ రా. ప్రోగ్రామ్ మిస్ అవుతుందన్న బాధ. ప్రోగ్రామ్ ఏం మిస్ కాదు, సప్న వస్తుంది. సరే ఇంకో 10 నిమిషాలు. సరే వెయిట్ చేద్దాం. హలో వస్తున్నామన్నా ఒక ½ అవర్ వెయిట్ చేయలేవా? అరే అర్జెంట్ పని మీద వచ్చినావన్నా ఇక్కడికి. సరే ఇవాళ ఏదేమైనా నేను వచ్చి కలుతా మాట్లాడతా సరేనా? ఒక ½ అవర్ వెయిట్ చేయి బావా. మనం ఎంత వెయిట్ చేసినా సప్నక్క రాదు బావా. మనం ఎక్కడనే ఉంటే వేరేలా ప్రోగ్రాం లాస్ అవుతాం. చెప్తే ఎందుకు అర్థం చేసుకుంటాను? దా పోదా. సరేరా పోదంపా. తను వస్తుందన్న నమ్మకం కూడా నాకు లేదు. పారా. ఏంది ఇది? పొయ్యి గింత సేపు అవుతుంది, ఈ వరకు రాకపాయే. ఒకసారి పద్మకు ఫోన్ చేస్తా. ఏంది ఈ పద్మ కూడా ఫోన్ ఎత్తలేదు, మరి ఇది ఎటు పోయినట్టు? అది ఏను ఆగినట్టున్నది, ఎవరితోనో మాట్లాడుతుంది కావచ్చు. అరే శంకర్, మనం పోదాం అనుకున్న ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయిపోయా. అత్త అనుకున్న సప్న రాలేదు. నాకు ఇక్కడ డబ్బు తెత్తలేదురా. పోదంపా. సరే పోదాంపా. సీను ఏంది సీను, చూసి కూడా చూడనట్టే పోతున్నావు. ఎప్పుడు నేను కనిపించినా కూడా నవ్వుకుంటే ఎదురొచ్చేటోనివి, ఇప్పుడేంది అంత కోపంగా పోతున్నావు? సప్న, నిన్ను కలవాలని నీతో మాట్లాడాలని ఎంతో ఆశతోని చెరువు కట్ట మీదకి పోయినా. నిన్ను రమ్మన్నా, నువ్వు రాలేదు. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేదని నాకు అర్థమైంది సప్న. నాకెంతో మాట్లాడాలనున్నా నా మనసునే చంపుకుంటున్నా. నా మాటల వల్ల నేను ఇబ్బంది పెడితే క్షమించు. ఇక జీవితంలో నా ముఖం ఎప్పుడు నీకు చూపియా. అరే శంకర్, పారా ఇంటికి. బ్యాగ్ చదువుకుని వెళ్ళిపోతా. పా. సీను సీను ఆగు సీను, నేను చెప్పేది కూడా ఒక్కసారేను. నేను చెరువు కట్ట మీదకి వచ్చిన సీను. ఏంది? చెరువు కట్ట మీకు వచ్చినావా? అవును సీను, నేను చెరువు కట్ట మీదకి వచ్చిన.
వచ్చిన సీను. నువ్వేం చెప్పాలనుకున్నావో ఏమో నాకు తెలియదు గాని నీతోటి మాట్లాడుతుంటే ఏదో తెలియని ధైర్యం. నీలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని నేను ఇప్పటి వరకు చూడలేదు సీను. నాకేదో చెప్పాలన్నావు కదా సీను, ఇప్పుడు చెప్పు చెప్పు సీను. సప్న, నేను చెప్పే విషయం నీకు నచ్చుతో లేదో కానీ నా మనసులో ఉన్నది నీకు చెప్పాలనుకుంటున్నా. నువ్వంటే నాకు చాలా ఇష్టం సప్న. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. పెళ్ళా? నన్నా? అద్దు సీను, అద్దు. మనసుకు నచ్చిన వాళ్ళను మనవాడాలంటే అదృష్టం ఉండాలి. నాకు ఆ అదృష్టం లేదు సీను, లేదు. ఎందుకక్క నీకు సినిమా అంటే ఇష్టం లేదా? సినిమా అంటే ఇష్టం లేదా లేక పెళ్లి చేసుకుంటే ఇష్టం లేదా? లేకుంటే ఇంకేమైనా ఇబ్బంది ఉందా? ఏమైందక్క చెప్పక్క, నీకున్న ఇబ్బంది ఏంటో చెప్పు. ఇబ్బంది నాకు కాదు సీనుకు. నన్ను పెళ్లి చేసుకుంటా అన్నాడన్న విషయం చిన్నమ్మకు తెలిస్తే సీనుని పానాలతోటి బతకనియ్యది. నా వల్ల సీను ఇబ్బంది పడడు నాకు ఇష్టం లేదు. ఓహో, సవితల్లి ఏదో అంటది ఏదో చెప్తానే భయమే తప్ప సీన్ బావని పెళ్లి చేసుకుని నీకు ఇష్టం లేదు. బావా ఇప్పటిదాకా ఎంతో ఆశతో చూసినావు. సప్నక్క మనసులో ఏముందో అర్థమైంది కదా. ఇక్కడేం చేస్తాం బావ? ఇక పోదా, ఇక్కడేం చేస్తాం బావా? పోదాం. చూడు స్వప్న, నువ్వున్న పరిస్థితిలో నీ మీద జాలితోనో నీకు నా ఆస్తిని చూసో నేను పెళ్లి చేసుకుంటాను లేదు. నీ మంచితనాన్ని అమాయకత్వాన్ని చూసి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా స్వప్న. కానీ నీ మనసులో నాకు చోటు లేదని తెలిసింది. నువ్వు నా గురించి ఆలోచించే అర్హత నాకు లేదని అర్థమైంది స్వప్న. నిన్నేమైనా ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించు. సీను, పారశంకర్, సీను, నేను చెరువు కట్ట మీదకి వచ్చిన సీను. నేను అక్కడికి వచ్చేసరికి మీరు లేరు. నువ్వు ఎందుకు రమ్మన్నావో ఏం చెప్పాలనుకున్నావో నేను వినాలా? నేను చెరువు కట్ట మీదకి వచ్చిన సీను. నేను రాలేదన్న కోపంతో, నా మనసులో నువ్వు లేవన్న కోపంతో ఇప్పుడు ఇక్కడ నుంచి పోతా ఉంటాను. కానీ నువ్వు ఒక్క రోజు కనబడకపోతే నా మనసు ఎంత విలవిలలాడిపోయేదో నాకే తెలుసు సీను. మేనల్లుండే పెళ్లి చేసుకోవాలని రాక్షసు లెక్కల రాబంధు లెక్కల వీక్క తింటుంది మా చిన్నమ్మ. రోజు రోజుకి నీ మీద పెంచుకున్న ప్రేమకి కంచెలు కట్టుకొని కన్నీళ్లను దిగమింగుకుంటూ లోపలనే కుమిలిపోతున్నా సీను. నీ మనసులున్న మాట నాకు చెప్పకపోతే నేను కూడా ఎప్పటికి చెప్పకపోదును సీను. ఇప్పుడు చెప్తున్నాను, నువ్వంటే నాకు ఇష్టం సీను, నువ్వంటే నాకు ఇష్టం. నా మనసుల మాట నీకు చెప్పకుండా నిన్ను బాధ పెట్టినందుకు నన్ను క్షమించు సీను. నన్ను వదిలిపెట్టి పోకు సీను. నువ్వు లేకపోతే నేను ఉండలేను. సప్న, ఏడవక్. ఎన్ని రోజులు నీకు నీ మనసుకు తగిన గాయాలను, నీ గతాన్ని మర్చిపోయేటట్టు నేను నీకు తోడుగా నీడగా ఉంటా సప్న. నన్ను నమ్ము, మనం పెళ్లి చేసుకుందాం. అది సీను, నీకెట్లా చెప్పాలో నాకు అర్థమైతలేదు సీను. సప్న, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు నాకు అర్థమైంది. మీ చిన్నమ్మ నన్ను ఏదో చేస్తుందని, మన పెళ్లికి ఒప్పుకోదని నువ్వు భయపడుతున్నావు. మనం ఎక్కడికో పోయి పెళ్లి చేసుకోం. పెద్దలందరం కూడా మీ చిన్నమ్మ కళ్ళ ఎదురుగానే మనం పెళ్లి చేసుకుంటాం స్వప్న. నువ్వు భయపడకు స్వప్న, ధైర్యంగా ఉండు. అది కాదు సీను, నా భయం అంతా నీ గురించే. ఇప్పుడు మనం ఇట్లా మాట్లాడుకున్నామని, మనం పెళ్లి చేసుకోవద్దన్నామని మా చిన్నమ్మకు తెలిసిందనుకో, నిన్నేం చేయడానికైనా వెనకాడది సీను.
నా భయం వస్తుంది. సప్న అవన్నీ నేను చూసుకుంటా. నేనున్నా అన్న ధైర్యంతో ఉండు. బావా పాస్ అయినావు, మరి దావతీయవా? ఏం పాసరా? ప్రేమలో పాస్ అయినావు కదా, అదే నీ ప్రేమ గెలిచింది కదా, అందుకే అడుగుతానా. అరే నీకు ఫుల్ దావతిత్తా, కానీ ఇలా కాదు, రేపిత్తా. రేపు ఒక స్పెషల్ ఉందిరా. స్పెషలా? రేపేం స్పెషల్ ఉంది బావా? రేపే చెప్తారా? సరే రేపైతే రేపే చెప్పు. సరే గాని అండ్లన్నకున్ను భవానీ వదిన తెలుసా అని ముచ్చడా? తెలియదురా. సప్న మనసులో ఏముందో అని నేను వాళ్ళకి ఏం చెప్పలేదు. ఇప్పుడు సప్న నన్ను ఇష్టపడుతుందని తెలిసింది కదా, అన్ని పరిస్థితులు చూసుకొని వాళ్ళకి ఏదో ఒక రోజు చెప్తా. సరే బావా చెప్పు మరే. సీను, నేను ఇంట్లో నుంచి వచ్చి చాలా సేపు అవుతుంది. చిన్నమ్మ నా కోసం చూస్తుంది కావచ్చు. నేను పోతా సీను. నేను కూడా తప్ప సప్న. నువ్వా? అరే శంకర్ నువ్వురా. చిక్కడైంది కదా స్వప్న, నేను తోడుగా వస్తా మీ ఇంటి దాకా. ఎవరన్నా చూస్తారు కావచ్చు సీను. ఎవరు చూడరురా. అరే శంకరి, ఏంటి తెచ్చిందమ్మా? సప్న కనబడ్డదారా? కనబడ్డది. పద్మక్కును సప్నక్క బట్టల షాప్లకు వేరు చీరలు కొనుక్కోవడానికి. ఏంది చీరలు కొనుక్కోనికి వేయరా? ఇది గాడికి ఎందుకు పోయింది నాకు చెప్పకుండా? ఇంటికి రాని, వచ్చినాక చెప్తా దీని సంగతి. అవునే చిన్నమ్మ, ఇప్పుడు దుకాణం దాకా నువ్వు నడుచుకుంటూ పోతావానే? అత్తే కాళ్ళు నొత్తాయి, సపడికి ఇంటికి పోయిందా? సప్నక్క అత్తద్దా? పారా